అందరికీ నమస్కారం. పత్రికా సార్ గట్టి క్లాప్స్ చేసుకుందాం. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని ధ్యానంలో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్వాస మీద ధ్యాస, ఫ్రెండ్స్. అవేర్గా ఉండాలి. అవేర్గా ఉండడం అంటే నేను ఈ దేహంలో ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపాన్ని అని సదా గుర్తుంచుకుంటమే అవేర్నెస్. ఆ విధంగా జీవించడమే అవేర్గా ఉండడం ఫ్రెండ్స్. ఈ దేహం మనదే, కానీ ఈ దేహం మనం కాదు, దేహంలో మనం ఉన్నాము. ఇటువంటి దేహాలు, ఇటువంటి జన్మలు ఎన్నో తీసుకుని ప్రయాణిస్తున్నటువంటి దివ్యాత్మలం మనం. ఈ జన్మలో ఏ పని మీద మనం ఇక్కడికి వచ్చామో ఆ పర్పస్ ఆఫ్ లైఫ్తో కనెక్ట్ అవ్వాలి మనం. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాస మిమ్మల్ని మీ ఆత్మతో కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎంతగా మనం శ్వాసతో ఉంటామో అంతగా మనం మన దివ్యత్వంతో ఉంటాం. ఎందుకు మనం అక్కడికి జన్మ తీసుకున్నాం, ఏమి చేస్తున్నాం మనం అనే క్వశ్చన్ ఎప్పుడు మనలో ఉండాలి. శ్వాస మీద ధ్యాస. మీరు శ్వాసను ఎక్కడ గమనించగలిగితే అక్కడ గమనించండి. తీసుకునే శ్వాసను గమనించవచ్చు, వదిలే శ్వాసను గమనించవచ్చు, 2 శ్వాసల మధ్యలో ఉన్న గ్యాప్ను గమనించవచ్చు, హోల్ సైకిల్ని గమనించవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తములు, పంక్తులరిసి తాను బ్రహ్మమగును, కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే నువ్వు ఆ పంక్తుల్ని గమనిస్తున్నావో అప్పుడు నువ్వు బ్రహ్మం అవుతావు, అంటే నువ్వే దైవం అవుతావు, అంటే నువ్వే దైవం అని తెలుసుకుంటావు. చివరి 2 నిమిషాలు.
మనని ఇంత అత్యున్నతమైనటువంటి ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మన ఎదుగుదలకు సహకరిస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చివరి ఒక్క నిమిషం. ప్రతిరోజు కనీసం ఒక 2 గంటల్లో ధ్యానం చేసే స్థితికి మనం వెళ్ళాలి. హ్యాపీగా ధ్యానం చేసే స్థితికి వెళ్ళాలి. అప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లాగైనా ధ్యానం చేయగలిగిన స్థితిలో మనం ఉండాలి. మార్కెట్లో కూర్చొని ధ్యానం చేయాలి, బస్ స్టాండ్లో కూర్చొని ధ్యానం చేయగలగాలి, అడవిలో కూర్చొని ధ్యానం చేయాలి, ఒంటరిగా గ్రూపుగా, సంగీతంతో, సంగీతం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేయగలిగిన స్థితిలో ఉండాలి. ఎన్ని గంటలైనా, గంట, 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు ఆ స్థితికి మనం వెళ్ళాలి. Last 30 seconds. $20. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుని నిదానంగా కళ్ళు తెరుద్దాం. సో ధ్యానాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, తిరుపతి ఈ ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా ఉందా? మరి ఒక విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 7 రోజులు మనం యజ్ఞం చేసుకుంటున్నాం, కానీ పిఎంసిలో 365 రోజులు యజ్ఞం జరుగుతుంది. 365 రోజులు యజ్ఞం జరుగుతుంది, ధ్యాన యజ్ఞం. మరి సార్ మీరు యువతలకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, మరి ఎట్లా జరుగుతుంది యజ్ఞం? ఎంతోమంది మాస్టర్స్ ఇప్పుడు దాకా, షేర్ హోల్డర్స్, అంబాసిడర్స్, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ సహకారంతో ఈ 9 సంవత్సరాలు ఈ ధ్యాన యజ్ఞం జరిగింది. గట్టిగా క్లాప్స్ చేసుకుందాం వాళ్ళందరికీ. ఒక చిన్న పాయింట్, పిఎంసిలో పత్రిగారు చెప్పిన మెసేజ్ కానీ, మనం చెప్పిన మెసేజ్ కానీ కొన్ని వేల మందికి, లక్షల మందికి చేరుతుంది.
ఒక గంట మనం దాంట్లో స్పెండ్ చేసి ఒక సరైన మెసేజ్ మనం ఇచ్చినప్పుడు, ఆ మెసేజ్ మనం ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, గుర్తుంచుకోండి. తిరిగి ఇవ్వడం అంటే ప్రపంచమంతా వెళుతుంది ఆ మెసేజ్. అది మీడియా యొక్క అద్భుతం. పీఎస్సీ మూమెంట్ని, పత్రికారిని లైవ్లో ఉంచుతుంది పిఎంసి. మనకి పత్రికారు లేని లోటు ఎక్కడా కనిపించడం లేదు, అవునా కాదా? ఎందుకు? మార్నింగ్ లేవగానే మనకు పత్రికారే కనబడుతున్నారు కాబట్టి ఆయన లేని లోటు ఎక్కడా మనకు కనబడనివ్వడం లేదు పిఎంసి. మూమెంట్లో ఏ ప్రాజెక్ట్ అయితే జరిగినా, ఏ యజ్ఞం జరిగినా పిఎంసి సపోర్ట్ లేకుండా జరగడం అనేది ఇప్పుడు ఊహించలేనట్టు అయిపోయింది. ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరులో మీరు చేసే ఒక మెడిటేషన్ సెషన్ కూడా ఈ ప్రపంచమంతా చూస్తుంది. అది పిఎంసి ద్వారానే జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఎక్కడెక్కడో కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ పిఎంసి చూసి వాళ్ళు ధ్యానం చేసి అక్కడ ఆ దేశం అంతా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పిఎంసియే వాళ్ళకి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం. మరి ఈ పిఎంసి ఇంకా కంటిన్యూ అవ్వాలా, అవసరం లేదా? మరి కంటిన్యూ అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తున్నాం? పిఎంసి కంటిన్యూ అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. కంటిన్యూ అవ్వాలి అనేది మీ అందరికీ ఉంది, అవునా కాదా? మరి పిఎంసిలో ప్రతిరోజు కనీసం ఒక 15 ప్రోగ్రాంలు వస్తాయి. మరి ఆ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్స్గా, కో స్పాన్సర్స్గా, సపోర్ట్గా మనందరం కూడా నిలబడాలి. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క ప్రోగ్రాంకైనా మీరు స్పాన్సర్గా కానీ కో స్పాన్సర్గా కానీ మీ స్తోమతకు తగ్గట్టు సంవత్సరానికి ఒక్కసారే మీ స్తోమతకు తగ్గట్టు మీరు స్పాన్సరింగ్ చెయ్యండి. ఒక 5 సంవత్సరాలు, 5 ఇయర్స్, సంవత్సరం ఒకసారి చేయడానికి రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చేయగలుగుతండి. ఒకసారి నిలబడండి అందరూ. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకసారి నిలబడండి. సంవత్సరానికి ఒక్కసారి మీ స్తోమతకు తగ్గట్టు స్పాన్సర్ చేయడానికి ఒక 5 సంవత్సరాలు అంతే. ఏమంటారు? అమౌంట్ ఎంత అంటారా? 5,000 నుంచి 5 lakhs వరకు మీ స్తోమతను తగ్గట్టు మీరు చెయ్యండి. ఓకేనా? వీళ్ళందరూ గట్టిగా క్లాప్స్. ఇది ప్రాక్టికల్గా ఉండడం. పిఎంసి రన్ అవ్వాలి, బ్రహ్మాండంగా రన్ అవ్వాలి అంటే మరి ఎట్లా సాధ్యం అవుతుంది? పిఎంసి ఎవరిది? పిఎంసి ఎవరిది? మనది, మనందరిది. చెప్పండి. పిఎంసి మనది, మనందరిది. దీనికి ఓనర్లు మనమే. అర్థమవుతుందా? పిరమిడ్ మాస్టర్లే పిఎంసి ఓనర్సు.